రాజ్యాంగం అనేక సార్లు మార్చుకున్నారు అనుకుంటా గతంలో. మార్చుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మా లక్ష్మీ పార్వతి సుతపోస మాటలు మాట్లాడుతుంది వాళ్ళ సాక్షిలో కూర్చొని చక్కగా ఇంక 5 ఏళ్ల కాలం పాటు ఇదే పని. ఇంకా ఒకసారి ఏం మాట్లాడుతుందో వినిపిస్తున్నానండి. ఇప్పుడు ఏ క్లిష్టమైన పరిస్థితి వస్తే అది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగితే మారుస్తూ ఉండేవారు, చేర్చటం ఇలా నిబంధనలు చేర్చుకుంటూ. అందువల్ల ఈ రోజు చంద్రబాబు గారి కొత్త నిబంధన, ఒక నిమిషం, చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ పార్వతి నువ్వే మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది నీలోనా. నిన్నమొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, వాడు వీడు అనడం, లోకేష్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టడం, అలాంటి నువ్వు సడన్గా చంద్రబాబు నాయుడు గారు ఆ పదం ఇంకొకసారి వినిపిస్తానే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ క్లిష్టమైన పరిస్థితి వస్తే అది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగితే మారుస్తూ ఉండేవారు, చేర్చటం ఇలా నిబంధనలు చేర్చుకుంటూ. అందువల్ల ఈ రోజు చంద్రబాబు గారి కొత్త చాలు, దారిలోకి వస్తావు నువ్వు, లైన్లోకి వచ్చేసావు నువ్వు. ఇలాగే మాట్లాడాలి. 5 ఏళ్ల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గారు అనే సంబోధించాలి నువ్వు. అంతకుమించి ఎక్కువ తక్కువ మాట్లాడావంటే కనుక నీకు సినిమా చూపిస్తారు నీకు. ఏ లక్ష్మీ పార్వతి చాలా మార్పు వచ్చింది నీలో. ఈ 5 ఏళ్ల కాలం పాటు ఎర్రవీగిపోయావు కదా. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టాలా, లోకేష్ గారిని ఉద్దేశించి బూతులు తిట్టాలా, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా వాడు వీడు ఇలాగే మాట్లాడింది. సడన్గా చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మార్పు. అధికారం మాట, అధికారం లేకపోతే ఇలా ఉంటారు మీరు. ఇదే మంచిది, ఇదే కావాలి, మాకు కూడా కావాల్సింది ఇదే. ఇంకా మాట్లాడుతూ వినిపించదలుచుకోలేదులే, చాలు విన్నాం కాబట్టి సరిపోతుంది. ఇంకా మాట్లాడుతూ ఏం మాట్లాడిందంటే కృష్ణవేణి పాలెటి, రాజ్ కుమార్ పాలెటి గురించి దాడులు జరుగుతున్నాయి, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పేసి అని మాట్లాడుతూ వస్తున్నారు. నేను ఏమంటానంటే 5 ఏళ్ల కాలం పాటు మీరు చేసిన దాడులు, మీరు చేసిన అరాచకాలు మహిళలపైన కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కావచ్చు, ఇంకా ఏ రకంగా చేసినా కానీ భయంకరమైన దాడులు చేశారు. నందన్ సుబ్బయ్య గారిని చంపేశారు, అలాగే తోట చంద్రయ్య గారిని చంపేశారు. ఏ రోజు కూడా ప్రజాస్వామ్యం అనే పదం నీ నోటంటే మేము వెళ్ళా. ఎప్పుడు మాట్లాడాలా ప్రెస్ మీట్ పెట్టి, ఎప్పుడు మాట్లాడినా, నువ్వు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కేవలం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, లేదంటే భువనేశ్వరి గారిని తిట్టడానికి మాత్రమే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావు. అవునా? ఏ రోజైనా మాట్లాడేవా మనం? ప్రజాస్వామ్యం గురించి ఏ రోజైనా మాట్లాడామా? రాష్ట్ర ప్రజల గురించి ఏ రోజైనా మాట్లాడామా? లేదు కదా. ఏ రోజు మాట్లాడిన మనం ఆలోచి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దేనికి అంటున్నా ఇక్కడ. గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తా, ఒకవేళ ఉందో లేదు చూస్తా వీడియో ఒకటి. ఇదిగో. ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి. పురంధేశ్వరి, నీ మీదే నా ఫైటింగ్ మొదలవుతుంది. ఈ ఎలక్షన్స్ లో కనీసం నువ్వు తిరిగిన చోట ఒక్క సీటు కూడా రాకుండా నేను ఎంత పోరాటం చేస్తానో, నా ఛాలెంజ్ ఇది, నేను చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల తర్వాత నువ్వు మీ బావ ఇద్దరు కట్టగట్టుకుని ఊరేగండి. నా భర్తకి అన్యాయం చేసిన దుర్మార్గులు మీ ఇద్దరు కూడా, నా భర్తను చంపిన నీచులు మీరు. పురంధేశ్వరి, వీరగంధం సుబ్బారావు గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే పురంధేశ్వరి గారు కానీ ఆయన పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. ఆయనకి వీళ్ళకి సంబంధమే లేదు. నీ భర్త అంటే వీరగంధం సుబ్బారావే కదా. అవునా? గతంలో అధికారంలో ఉన్నప్పుడు మనం పేలిన పేలాపనమాట. ఇవాళ సుధపోసలాగా మీరే జగన్మోహన్ రెడ్డిని సగం నాశనం చేసింది ఈ లక్ష్మీ పార్వతి, ఆ రోజా, ఆ కొడాలని, అవలాద్మేని వంశీ, ఆ శ్రీరెడ్డి లాంటి వాళ్ళని కట్టడి చేయకపోవడం, ఆ బోరుగడ్డ అనిల్ గారి చేత తిట్టించడం, ఆ పంచి ప్రభాకర్ గడు, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు మాట్లాడే మాటలో, వాళ్ళు వాడే భాష విని విరక్తి వచ్చేసింది ప్రజలకి, ముఖ్యంగా లక్ష్మీ పార్వతిని చూసి. ఇప్పటికైనా సాక్షి డిబేట్కి తీసుకురామాకండి లక్ష్మీ పార్వతిని. అది మీ పార్టీకి మంచిది, తీసుకురావడమే మాకు కూడా కావాలి. మీ పార్టీ కనుమరుగైపోవడమే మాకు కావాల్సింది. వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు, ఇప్పుడు ఏదైతే మీరు డిబేట్ పెట్టారో, ఏదైతే చర్చ పెట్టారో, దాడుల గురించనో, లేదంటే ఆ మంగళగిరిలో జరిగిన దాని గురించనో ఏదైతే మాట్లాడుతున్నారో అంతకన్నా ఎక్కువ చేశారు మీరు. వాళ్ళేం తక్కువేం చేయాల, వాళ్ళు నీకంటే ఎక్కువ పేలిపోయారు వాళ్ళు. అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నీకంటే ఎక్కువ పేలిపోయారు వాళ్ళు. నువ్వు ఏ విధంగా అయితే మీడియాలోని, సాక్షి ఛానల్లోని కూర్చొని పేలిపోయావు 5 ఏళ్ల కాలం పాటు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టావో, నీకంటే ఎక్కువ తిట్టారు వాళ్ళు. మార్ఫింగ్లు చేసి వ్యక్తిగతంగా బ్రహ్మణి గారిని తీసుకొచ్చి ఆవిడని కూడా బూతులు తిట్టడం, ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేశారు వాళ్ళు. 1 కాదు 2 కాదు. అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నడిచిపోయింది.
నీకు ఏమి నువ్వేమో ఆ ఊరికే తిరిగేస్తా అని చెప్పేసి అనుకోమో, నీకు సినిమా చూపిస్తారు, నీ కర్మ కాలిపోయింది. నువ్వు కూడా అవినీతి కేసులోనే ఇందులో నువ్వు కూడా ఉంటావు, వండుకుంటూ ఉండవుగా. మనం మాట్లాడినంత ఈజీ కాదు లక్ష్మీ పార్వతి. ఎంత వెర్రవీగిపోయారో అంతకంతా అనుభవించాల్సిందే. వాళ్ళ పైన జాలి చూపించడమో నీ పైన జాలి చూపించడమో జరిగే పని ఏం కాదు. నీ పైన అసలు జాలే చూపించరు, చూస్తూ ఉండు. రేపు పొద్దున్న నువ్వు ఏ కేసులో అరెస్ట్ అయినా సరే నీ పైన జాలి చూపించరు, ఇద్దరు వదిలేందిరా అంటారు. విరవీగిపోకూడదు, అందుకే అధికారంలో ఉన్నంతసేపు విరవీగిపోకూడదు. మన పరిధిలో మనం ఉండాలి. నువ్వు దారిలోకి వస్తావు కదా ఇప్పుడు, అలాగే అందరూ వస్తారు చూడు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అందరినీ గారు అనేది సంబోధించాలి. 5 ఏళ్ల కాలం పాటు చచ్చినట్టు ఉండాలి మీరు. ఒక్క పదం ఎక్కువ మాట్లాడినా కానీ సినిమా కాలిపోద్ది మీకు, బాగా గుర్తుపెట్టుకోవద్దు. వాళ్ళతో అయిపోయింది అనుకో ఒక లక్ష్మీ పార్వతి, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా చూడాలా, చాలా ఎదుర్కోవాలి. గతంలో మాట్లాడిన మాటలకి, గతంలో తిట్టిన తిట్లకి. నీ మొగుడు వీరగంధం సుబ్బారావు అన్నట్టు వీళ్ళు చంపేశారట, చెప్పించి కొడతాం మరి ఎక్స్ట్రా మాటలు మాట్లాడామంటే. వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బాగా. ఇంకెవడో దొరకలేనట్టు నిన్ను ఒక దాన్ని తీసుకొచ్చేస్తున్నారు ప్రతిదానికి. నిన్ను తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టేసి చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి, రాష్ట్ర ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి, బాబు దాన్ని తీసుకొచ్చి మాట్లాడవచ్చు మాకండి. ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడదు. జీవిత కథలు ఎలా రాయాలి, ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలి, జీవిత కథ అని చెప్పేసి కొంపల్లోకి ఎలా దూరిపోవాలి, కుటుంబాలను ఎలా ఎడగొట్టేయాలి, పార్టీని ఎలా లాక్కోవడానికి ప్రయత్నం చేయాలి, మనమే ముఖ్యమంత్రి ఎలా అయిపోతుందని చెప్పి ప్లాన్ ఎలా వేసేయాలి, అలాంటి అడిగితే చక్కగా చెప్పుద్ది. ఆవిడ వేదాంతి అలా సిద్ధాంతులు తీసుకొచ్చేస్తారంతే. తీసుకొచ్చేసి కూర్చేసి ఒక అరకోట ఒకటి వేసేసుకొని, కలదోటి ఒకటి పెట్టేసుకొని ఆడ అడగడం వీడు చెప్పాడు. వీళ్ళ రాష్ట్ర ప్రజల గురించి వీళ్ళ నీతులు చెప్పాలి వాళ్ళకి. ప్రజలకి వీళ్ళ పాఠాలు చెప్తున్నారు. వీళ్ళ పాఠాలు చెప్తే ప్రజలు వినే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పిన వాళ్ళ భావన. ఉన్నారా? లక్ష్మీ పార్వతి పాఠాలు చెప్తే వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లక్ష్మీ పార్వతి మాట్లాడితే చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నాడా? నీ పిచ్చ కాకపోతే దాన్ని తీసుకొచ్చి అచ్చమాటలో కూర్చోబెట్టి మాట్లాడడం, సారీ ఆవును తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడడం కాకపోతే వింటారు ఎవరైనా కానీ. తలా తోక లేకుండా తీసుకొచ్చి ఆవుని తీసుకొచ్చి తలా తోకాలని ప్రశ్నలు వేసి ఏదో మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ పెద్ద సంకేతాలు ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ మాట్లాడడం వల్ల ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడేయడం ఇక్కడ. 5 ఏళ్ల కాలం పాటు చేసిన నాశనాలు చాలు. లక్ష్మీ పార్వతి నువ్వు మాట్లాడిన బూతులు కూడా ఒక అందుకు కారణమే. ప్రజాస్వామ్యంలో బూతులు తిట్టేమని ఉందటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. గత 5 ఏళ్ల కాలంలో నువ్వు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేసేదాను కదా. ప్రజాస్వామ్యంలో ఉందా? రాజ్యాంగంలో రాసిచ్చారా బూతులు తిట్టేమ్మా లక్ష్మీ పార్వతి అని చెప్పేసి అని? ఇంక రాజ్యాంగాల గురించి, ప్రజాస్వామ్యం గురించి నువ్వు పాఠాలు చెప్తుంటే మేము వినాలా? దానికి మించి దరిద్రం లేదమ్మా. ఇంకా ఇంకోసారి మాట్లాడు, అప్పుడు చెప్తాం మీ సంగతి.